హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి టమాటో నిల్వ పచ్చడి. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇక నుంచి మనందరం పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళన్నీ తయారు చేసుకుని నిల్వ చేసుకోవడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే నేను ఈరోజు టమాటా నిల్వ పచ్చడి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సినవి ముందుగా నేను 1 కేజీ టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి బాగా పండినవి. ఇదివరకు రోజుల్లో అయితే పచ్చి టమాటాలు కోసి వాటిని ఎండలో పెట్టి చాలా పెద్ద ప్రాసెస్. అలా కాకుండా మనం ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలా తినేలాగా చేతి కింద పచ్చడిలాగా కొంచెం త్వరగా క్విక్గా ఒక రోజులో చేసుకునేలాగా మనం తయారు చేసుకుంటున్నాం ఈరోజు మనం టమాటా పచ్చడిని. దీనికోసం నేను 1 కిలో బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక పొడి క్లాత్తో తడి అనేది లేకుండా నీట్గా శుభ్రంగా తుడిచి ఒక 10 మినిట్స్ పాటు ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత వీటిని వెనకాల బొడ్డ అనేది కట్ చేసేసి ఒక టమాటోని 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అందుకని నేను 4 ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయింది కదా, ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమాటాలన్నిటిని ఇందులో వేసుకుంటున్నాను. టమాటాలు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటాలో ఎటువంటి వాటర్ అనేది లేకుండా మెత్తగా మగ్గిపోవాలి టమాటాలు అనేవి. నాటు టమాటా అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది కదా, అందుకోసం దొరికితే నాటు టమాటాలతోనే చేయడానికి ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి. ఇంకా కొంచెం మగ్గడానికి కొంచెం ఇంకా వాటర్ అనేది ఉంది కదా, ఇంకొంచెం మగ్గించుకోవాలి. ఈ లోపల మనం ఇందులో ఒక 100 గ్రామ్స్ చింతపండు, కేజీ టమాటాలకి ఒక 100 గ్రామ్స్ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. 100 గ్రామ్స్ చింతపండుని చక్కగా గింజలు అవన్నీ లేకుండా తొక్కలు అవన్నీ తీసి క్లీన్ చేసిన చింతపండుని ఇందులోనే వేసి మగ్గబెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇందులో వేస్తే త్వరగానే మగ్గిపోతుంది. ఈ విధంగా వేసి మగ్గబెట్టి కలిపి ఇప్పుడు ఉప్పు, రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను నేను. పచ్చళ్ళకి రాక్ సాల్ట్ అయితేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కొలతగా తీసుకోవడానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే రాక్ సాల్టే వేసుకోండి. 1 కప్పు ఉప్పు, అలాగే 1 కప్పున్నర కారం వేసి ఒకసారి కలిపి మొత్తం టమాటా ముక్కల్లో కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కలిసింది కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి, పౌడర్ చేసుకున్న ఆవపిండి. ఇది పచ్చి ఆవాలనే పౌడర్ చేసింది అనమాట. ఆవపిండి 1 స్పూను, అలాగే ఒక చిటికెడు అంటే చిటికెడు కొద్దిగా మెంతిపిండి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని మెంతిపిండి కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ అట్లా వేసారంటే కొంచెం చేదు వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగా అంటే కొద్దిగానే మెంతిపిండి వేసుకోవాలి. ఇదంతా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు కాసేపు పచ్చడిని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. చూస్తారు కదా, పచ్చడి చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా ఏం కాకుండా కొంచెం మీకు ముక్కలు తగలాలంటే కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా తింటాం అనుకునే వాళ్ళైతే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం ముక్కలు అక్కడక్కడ తగులుతుండేలాగా గ్రైండ్ చేసుకున్నాను నేనైతే. అలా అయితే తినేటప్పుడు మనకి ఒక్కొక్క ముక్క తగులుతూ పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకున్నాను. బాండి వేడయ్యాక పోపుకి సరిపడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మన పచ్చళ్ళలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకుంటున్నాను.
పచ్చడి కూడా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ ఎక్కువ వేసాను. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వీటన్నిటిని వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇంగువ వేస్తే మంచి స్మెల్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసి ఒకసారి కలిపి మొత్తం పోపు మొత్తం పచ్చడికి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడే అన్నంలో వేసుకుని తినేయాలన్నంత మంచి కలర్ఫుల్గా టేస్టీగా ఉంది చూస్తుంటేనే. చూసారు కదా, మనం వేసిన ఆయిల్ కూడా చక్కగా బయటకు వచ్చేసింది. అంటే పచ్చడిలో ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇట్లా ఆయిల్ పైకి తేలాలన్నమాట. నేను మన నిల్వ పచ్చడి ఎప్పుడు చేసుకున్నా కూడా ఆయిల్ అనేది పైకి వస్తేనే పచ్చడి నిల్వ ఉండడానికి అనువుగా ఉంటుందని అర్థం అనమాట. చూసారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే దీన్ని మనం నిల్వ చేసుకోవడానికి కూడా ఒక మంచి గాజు బాటిల్స్ లాంటివి కానీ, జాడీలు కానీ అలాంటి వాటిలో నిల్వ చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ప్లాస్టిక్ వాటిల్లో పెట్టుకునే కంటే కూడా గాజు దాంట్లో నిల్వ చేసుకుంటేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. చాలా త్వరగా ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం పచ్చళ్ళు పట్టే వాళ్ళన్నా కూడా చక్కగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందు నేను పెట్టబోయే మంచి రెసిపీస్ మీకు ముందుగానే అప్డేట్ అవుతాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.